ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31,000 కోట్ల బకాయిల చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. 2026 జనవరి వస్తే 5 డిఏలు పెండింగ్లో ఉన్నట్లు, మధ్యంతర వృత్తి మెరుగైన పీఆర్సీ కూడా 2 బూటకం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులను ముంచేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ నిప్పులు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఉన్న చైర్మన్నే తొలగించారు. జీతాలు పెంచాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ని నియమించడం లేదు. ఉద్యోగులకి ఇప్పటి వరకు కూడా 31,000 కోట్ల బకాయిగా పడ్డారు. ఆబ్కాస్ ఉద్యోగులకు 2-3 నెలలకు ఒక్కసారి జీతాలు తీస్తున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు గారు నిండా ముంచేశారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే, 5ంటికి ఒకే డిఏ. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే ఈ డిసెంబర్ పూర్తయి నెక్స్ట్ 2026 జనవరి నెల వస్తే ఇప్పటి వరకు 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 మాత్రమే ఇచ్చారని, అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే డిఏ ఏరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యమైన జీవోను తీసుకువచ్చి ఉండరు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని వాయిదాల్లో ఇస్తామన్నారు. అయితే ఐఆర్ లేదు, మెరుగైన పీఆర్సీ అయితే బూటకం. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసిపారేశారు. ఆ స్థానంలో ఇప్పటి వరకు కొత్త చైర్మన్ను నియమించడం లేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ని ఇప్పటి వరకు నియమించడం లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఐఆర్ ఊసేలేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27%తో మధ్యంతర వృత్తి ఇచ్చాం. దాంతో ఉద్యోగులు జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంక స్వర్గంలోకి నెట్టారు. మేము తెచ్చిన జీపీఎస్ దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. ఇక పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ అమౌంటు, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రియంబర్స్మెంటు, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా 31,000 కోట్ల బకాయి పెట్టారు. ఆబ్కాస్లో ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్ళు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చేవి, ఇప్పుడు 1వ తేదీన జీతం కదా దేవుడెరుగు, 2-3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్ అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకై 8 నెలలుగా జీతాలు లేవు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెడుతున్నారు. భాస్కర్ నాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారని చెప్పేసి వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలను వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చెల్లిస్తామంటూ 20/10/2025 చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 60. దీంతో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనందున ఈ జీవోని క్యాన్సిల్ చేసి విడతల వారీగా, దశల వారీగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగుల సమస్యలు చూస్తే ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాలు ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పీఆర్సీ చైర్మన్ని తీసివేశారు. అప్పటి వరకు కొత్త చైర్మన్ నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ నియమించడం లేదు, ఐఆర్ ఊసేలేదు అని చెప్పేసి వైఎస్ జగన్ మండిపడ్డారు.